రైల్వే న్యూ కాలనీలో కొలువైన శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబోతోందని ధ్యాన మందిరం కమిటీ అధ్యక్షులు నూకల శేషగిరిరావు చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బాబా భజన కొనసాగుతుందన్నారు. భక్తులు స్వయంగా షిరిడి సాయిబాబాకు క్షీరాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే బాబా పల్లకి సేవలో మహిళా భక్తులు కూడా పల్లకిని మోయొచ్చన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురు పౌర్ణమి సందర్భంగా 29వ తారీఖు బుధవారం సాయిబాబా మందిరంలో బాబావారికి భక్తుల స్వహస్తాలతోటి పాలాభిషేకం, పంచామృతాభిషేకాలు, ఇతర సుగంధ ద్రవ్యములతోటి భక్తుల యొక్క స్వహస్తాలతోటి బాబావారికి చేసుకునే అవకాశం ఈ మందిరంలో కల్పించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు పాలు ప్యాకెటో లేదంటే సుగంధ ద్రవ్యములో పాలు, పెరుగు తెచ్చుకుని స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చును. ఈ కార్యక్రమం ఇలాగా 2 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. 2:30 గంటలకు మధ్యాహ్న ఆరతి, అలంకరణ ఉంటాయి. తర్వాత స్వామివారికి ఏకాంత సేవ, సాయంత్రం సంధ్యా ఆరతి, అనంతరం సాయిబాబావారి పల్లకీ మహోత్సవం కడు రమ్యముగా మేళతాళాలతోటి, బాజా భజంత్రులతోటి నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొనవచ్చును. వారు కూడా పల్లకిని మోయొచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది పల్లకిని మోసే అవకాశం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం ఆధ్వర్యంలో బాబావారి భజన అర్ధయాకాహం నిర్వహించబడుతుంది. ఈ భజనలో ఎవరైనా బయట వాళ్ళు కూడా వచ్చి పాటలు పాడొచ్చు. బాబా గారివి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో సాయిబాబా నిత్యాన ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆ భాగంగానే గురు పౌర్ణమి సందర్భించుకుని మందిర ప్రాంగణంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి శేజార్త వరకు వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. సుమారుగా 8,000 మందికి తయారు చేయడం జరుగుతుంది. ప్రతి భక్తుడు వచ్చి బాబా గారు దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మందిర ప్రాంగణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడం, వర్షం వచ్చినా తడవకుండా టెంట్లు కానీ ఇంక వేరే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరుగుదొడ్లు కానీ, తాగునీరు, తాగడానికి నీరు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, 10,000 మంది వస్తారనుకుంటాము. ఎవరు వచ్చిన ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి సౌకర్యంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీ సాయినాథాయ నమః.